నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగినటువంటి ఘోరమైన సంఘటన ఇది. ఒక జాతరలో పోయినప్పుడు మా కులానికి చెందినటువంటి సాకలి కులానికి చెందినటువంటి ఫ్యామిలీని కొట్టి, అదేవిధంగా ఆమె చేతిలో ఉన్నటువంటి సంఖలో ఉన్నటువంటి చిన్నపిల్లని తొక్కి చంపేసిండంట ఒక లంజా కొడుకు. నేను మనందరికీ చెప్తా ఉన్నాను, ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ కూడా మనము ఏకగ్రీయంగా ఉండాలా. ప్రతి ఊళ్ళల్లో కూడా మనపై దాడులు జరిగితే మనము రిటర్న్ దాడి చేయాల్సిందే. ఏ లంజోడుకైతే మనని కులంతో విమర్శిస్తాడో ఆ లంజోడుకు మనము గట్టిగా సమాధానం చెప్పాల్సిందే. ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మన బతుకు మనం సొంతంగా కష్టపడి మన పైసలతోని మనం బతుకుతా ఉన్నాము. ఏ లంజా కొడుకు కూడా మనకు రూపాయి తెచ్చి ఎట్లా. అలాంటి క్రమంలో మనని కులంతోని కానీ అదేవిధంగా తక్కువ జాతి ఉన్నదని కూడా ఎవరన్నా విమర్శిస్తే ఆ లంజా కొడుకు ఇంటి చుట్టూ కూడా 24 గంటల్లో చేరుకొని వాడిని రాళ్లతోని కొట్టి చంపే ప్రయత్నం చేస్తామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా కులాన్ని విమర్శించి మాట్లాడొద్దు. మీ గుద్దల దమ్ముంటే మీ గుద్ద నోరు మూసుకొని మీ ఇంట్లో మీరు ఉండండి. ఏ గుళ్ళోకి రావద్దు అనే అధికారం యా లంజా కొడుకు కూడా లేదు. ఊళ్ళల్లో పెద్దరికం పేరుతోని యా లంజోడు కన్నా ఈ విధంగా చేసిండు అంటే మీరు సోషల్ మీడియాలో పెట్టండి. మేము వితిన్ 24 అవర్స్లో వాడిని ఊకే కాదు ఊళ్ళో ఊరేగించి కొడతాం మరి.